హాయ్, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు. ప్రకటన 3:11. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపుకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాము. పైన 10 చూస్తే, నీవు నా ఓర్పు విషయం వాక్యం గైకొంటివి కనుక భూనివాసులకి కలుగు శోధనలో నుండి నేను నిన్ను కాపాడేదని వాక్యం చెప్తుంది. శోధన అంటే ఏంటి? శోధింపబడటం అంటే ఏంటి? శోధన అంటే మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో విశ్వాసం ముందుకు వెళ్తున్నప్పుడు కుటుంబంలో భర్త బాగుంటే భార్య బాగుండదు, భార్య బాగుంటే భర్త బాగుండదు. ఒకడు విశ్వాసం ఉంటే మరొకరు అవిశ్వాసం ఉంటారు. వీళ్ళిద్దరు బాగుంటే పిల్లలు బాగుండరు. సరే, పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగుంటారు. కనుక సైతాను గర్జించే సింహం వలె ఎవరిని మింగుదనా అని వస్తున్నప్పుడు, ఇదిగో మన కుటుంబంలో ప్రార్థన తక్కువైనప్పుడు, వాక్యం ధ్యానించడం తక్కువైనప్పుడు, కుటుంబంగా కలిసి ప్రార్థన చేయకపోవడం వల్ల ఈ శోధన అనేవి, ఈ సమస్యలను వస్తాయి. అందరూ బాగానే ఉన్నాక, అందరూ వాక్యం ఉన్న, అందరూ ప్రార్థన చేసుకుంటున్నాం, మరి ఇంకేంటి? మరి ఎందుకు మేము శోధనకు గురవుతున్నాం అంటే, ఏబు అంతటోటికే శోధన స్టార్ట్ అయింది. దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చింది. అలాంటి బ్రదర్, మరి దేవుడు వాటికి పర్మిషన్ ఇస్తాడా? అవును. మరి ఒకరిని దరిద్రునిగా చేయాలన్నా, ఒకరిని ఐశ్వర్యవంతునిగా చేయాలన్నా దేవుని చేతిలో ఉన్నది. ఎందుకంటే సర్వజీవుల కళ్ళు ఆయన వైపు చూస్తున్నవి. తగిన కాలం ముందు ఆహారం సిద్ధపరచేవాడు ఆయనే. ఒకరిని దీనస్థితిలో ఉంచాలన్నా, ఉన్నతమైన స్థితిలో ఉంచాలన్నా దేవుడి చేతిలో. ఎందుకంటే, దేవా, నీతో నేను 2 మనవలు చేసుకుని ఉన్నాను. పేదరికమైనను, కటిక దరిద్రత అయినను, ఎక్కువైనను తక్కువైన ఇస్తే ఇది చాలదేమోనని అనుకుంటానేమో. ఎక్కువ ఇస్తే గర్వించి దేవునికి అవిధేయతంగా ఉంటాడేమో. చాలినంత ఆహారం ఇస్తే చాలని చెప్పి భక్తులు సెలవిస్తున్నాడు. మీ వాక్యం మీకు తెలిసిందే. కనుక చెప్పేది ఏంటంటే, దేవుని మాటలు ప్రతిదీ కూడా ఆయన మనం తినేదాన్ని వల్ల బతకటం కాదు, కానీ ఆయన మాట ద్వారా, ఆయన వాగ్దానం ద్వారా బలపడతాం. అందుకే రొట్టి మాత్రం వల్ల కాదు, దేవుని మాట ద్వారా శక్తిమంతులు అవుతాము, బలవంతులు అవుతాము. మాట ద్వారా జీవింప చేసే శక్తినిచ్చే ఆహారం. కనుక మనం ప్రతిరోజు ధ్యానించాలి, ఆహారం అనేది భుజించాలి. ఎందుకంటే నా నాలుకకు అది మధురమైన, జుంటి తేనె దానికంటే మధురమైనది అని సామెతల గ్రంథంలో మనం చదువుతాం. కనుక శోధన సహించేవాడు ధన్యుడు. ఎందుకంటే ఏబు చూసినట్లయితే, యోసేపు చూసినట్లయితే, మరి వాళ్ళకి శోధనలు వచ్చినాయి, వాళ్ళు అంతా కోల్పోయారు, ఇంకేమి లేదు, దేవుడే దిక్కు అన్న టైంలో దేవుడు వాళ్ళని 600 ఆశీర్వదించాడు. శోధన, బాధలు, కష్టాలు, ఇబ్బందులు. ఒక్కొక్కరిని చూస్తే, అయ్యా నా భర్త అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు, అయ్యా నా భార్య అక్రమ సంబంధం కలిగింది, అయ్యా మా పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మీరు ఎక్కడ తొలగిపోయారు? ప్రార్థన కరువైంది. ఇంట్లో ప్రార్థన కరువైందే కాక, మరి లోకాశలకు లోబడి మనం చేయవలసిన ప్రార్థన చేయకుండా, ఇదిగో బైబిల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించే కాదు, ముఖ్యంగా మనకి అందరికీ తెలిసిన వ్యక్తి. బైబిల్ ఎప్పుడో జరిగిపోయిందంటే కాదు. బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా నిజ జీవితం జీవించి శోధనలు గుండా వెళ్తూ ఉన్న వాళ్ళు ఎదగబడేటువంటి వాళ్ళు, వాళ్ళ స్థితి ఉన్నతమైన స్థితిలో ఉంది. కనుక నేను జార్జ్ మల్లర్ అయ్య గారి గురించి చెప్తాను. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. 25,000 ప్రార్థనలకి జవాబు పొందుకున్నాడు. అతనికి రాలేదా శోధన? అతనికి ఇబ్బంది కలగలేదా? అతనికి అవమానాలు రాలేదా? ఎన్నోసార్లు, ఎన్నో విధాలుగా ఆటంకం లేనప్పుడు వంటవాడు సైతం మోకరించి ప్రార్థన చేయమంటే రాలా, వంటవాడు సైతం. కానీ నేను మోకరించి ప్రార్థన చేసిన 5 నిమిషాలకే ఆశ్రయం ముందు ఒక బండి వచ్చి ఆగింది. 10,000 మంది ఆ రోజు పస్తులు అనకుండా చక్కగా భుజించగలిగారు. అంటే ఎన్నోసార్లు వంటవాడు సైతం ఆశ్చర్యపోయారు. మీరు ఆయన జీవిత చరిత్ర చూడొచ్చు. 25,000 ప్రార్థనలకి జవాబు పొందుకున్న ఆయన, 200 సార్లు బైబిల్ చదివిన ఆయన, ఇద్దరు మారు మనసు గురించి ఆయన జీవించిన సంవత్సరంలో ఎంత వరకు ఆయన జీవించేవాడో, ఎంతవరకు అతను భూమి మీద ఉన్నాడో, అంత ఆ లైఫ్ టైం వరకు ఆయన ఇద్దరు మనుషుల గురించి, మారు మనసు గురించి ప్రార్థన చేశాడు. మరి నీ ఇంటి పక్కన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావా? మీ ఇంట్లో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళ స్థితి ఎలా ఉంది? వాళ్ళ గతి ఎలా ఉంది? వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? అసలు
క్రైస్తవ బిడ్డలారా ఆలకించండి. మీరు శోధన కాలంలో నిన్ను కాపాడేదును అని వాక్యం చెప్తుంది. కనుక సూర్యుని మీద చూస్తే బ్లాక్ హోల్స్ వస్తున్నాయంట, చంద్రుడి మీద రస్ట్ ఏర్పడుతుందంట, తుప్పు. సైంటిస్టులు చెప్తుంది, నేను చెప్పిన విషయం కాదు. కనుక కాలము సంపూర్ణమైనది. ఎవరు కూడా ఇక మానవ మనుగుడికి జీవితం అనేది ఇక మీద ఉండబోదు. అంటే సర్వ వినాశనం అతి తొందరలోనే ఉంది. ఎందుకంటే చైనాలో చూడొచ్చు, అమెరికాలో చూడొచ్చు, ఫ్లడ్స్ వచ్చి ఎలాగా నష్టపోయారు. మరి అంతకుముందు లాస్ ఏంజల్స్ అయితే మొత్తం తగలబడింది. ఆ ఏరియా మొత్తం కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో కాస్ట్లీ ఏరియా అని చెప్పేసి పాపిష్టి జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఒప్పుకోకుండా దేవుని ధిక్కరించారు. 5 రోజులకి ఒక సిస్టర్ వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆమెను లెక్క చేయలేదు, హేళన చేశారు. దేవుడు కాదు మేమే గొప్ప అన్నట్లుగా వాళ్ళ తెలివే జ్ఞానం అని చెప్పేసి దాని మీద ఆధారపడ్డాడు. వాడు జ్ఞానం ఏమైంది? దేవుని ఎదుట మనుషులకి ఉంటూ జ్ఞానం ఏపాటిది? సర్వజ్ఞాని, సర్వసృష్టిని తయారు చేసిన వ్యక్తి, సర్వసృష్టిని ప్రపంచంలో ఆయన మూలంగా నిర్మింపబడేవని వాక్యం సెలవిస్తుంది. ఆయన లేకుండా ఏది కూడా లేదు, ఏది కూడా నిలబడలేదు. మనుషులు అనేకములుగా ఆలోచిస్తారు, అనేక జ్ఞానం ఉందనుకుంటారు, కానీ ఆ జ్ఞానం అంతా శూన్యమే. కనుక చెప్పేది ఏంటంటే దేవుడు రాకడ అది సమీపమై ఉన్నది. ఎప్పుడు ఏ విధంగా ఎలాగా మనిషి మరణిస్తామో తెలియదు. లైఫ్ టైం ఎంత అయితే ఎవరు చెప్పలేరు. ఒకరు పుట్టుట కానీ గిట్టుట కానీ ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. పరిశుద్ధత మాత్రమే పరలోకానికి చేరుస్తుంది. ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే పరలోకానికి కాదు కదా, గేటు కూడా తాకలేం. కనుక అలాంటి బానిసత్వం నుంచి విడిపిస్తారు. మద్యపాలు అల్లరిపాలు చేయను, విక్రంతల పాలన చేయను అని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో. కనుక ఎంతకాలం అని నీ ఇష్టానుసారంగా తిరుగుతావు? ఎంతకాలం అని నీ ఇష్టానుసారంగా దీవిస్తావు? నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమని చెప్తుంటే మనం దూషిస్తూ వెళ్తున్నాం. మన నోట్లోకి వెళ్ళేది ఏది కూడా అపవిత్రపరచు, కానీ నోట్లో నుంచి బయటికి వెళ్ళేదే అపవిత్రపరుస్తుంది. మాట ద్వారా నీ తోటివాడిని ఎవరన్నా బాధ పెట్టావా? అయితే క్షమాపణ చెప్పు. మనకు క్షమాపణ లేని జీవితం, నోటికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం, అనేస్తూ ఉంటాం. ఒకసారి అనే ముందు ఆలోచించాలి. మరి పెద్ద పెద్ద సేవకులు కావచ్చు, ఇప్పుడిప్పుడే వాక్య జ్ఞానంతో దేవుడి శక్తితో ఆచరిస్తున్న వాళ్ళు కావచ్చు, ఎంత చక్కగా వాక్యం చెప్తున్నారు. వాక్యం పట్ల మనం హేళనగా మరి దాన్ని లెక్క చేయకపోతే దేవుడు రేపు దినాన నువ్వు లెక్కలోకి రావు. లెక్క చెప్ప అవసరమే ఉన్నది ప్రతి ఒక్క ఆత్మకి. ఎందుకంటే నీ తోటి వారు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు, లేదా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఒక మాట ద్వారా నీకు పరిచయం అయితే అలాంటి వారికి దేవుడి వాక్యం అందిస్తున్నావా? మనం అనుకుంటాం. అన్నిటికన్నా ఒక క్వశ్చన్ అడుగుతాడు ఒక వ్యక్తి, ప్రపంచంలో అన్నిటికంటే వేగమైనది ఏది అని అడిగినప్పుడు సరిగ్గా నాకు కరెక్ట్గా తెలియట్లేదు. ఆ వేగవంతమైనది ఏది అని అడిగితే ఒకడు మనసు అని చెప్పాడు, ఇంకొకడు కాంతి అని చెప్పాడు. రైట్? కాంతే మనసు కంటే కూడా కాంతి ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది, అందరికీ తెలుసు. కానీ వీటన్నిటికంటే వాక్యం బహువేగంగా పరిగెత్తుతుంది. కాంతి కంటే మనం ఇప్పుడు లైట్ వేస్తే సూర్యుడు వచ్చినప్పుడు వచ్చే వెలుతురు ఒక ఎత్తు అయితే, వాక్యం బహువేగంగా పరిగెత్తుందని వాక్యంలోనే చెప్తుంది. కనుక కాలం సంపూర్ణమైనది, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఇజ్రాయెల్లో అన్ని చర్చలు జరుగుతున్నాయి, మందిరం పునర్నిర్మించడానికి అన్ని సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇంకా కట్టబడలేదు, కానీ అది కట్టడానికి పునాదులు వేస్తే ఎప్పుడైనా ర్యాప్చర్ రావచ్చు, ఎప్పుడైనా ఆయన సెకండ్ కమింగ్ రావచ్చు, ఆయన రెండో రాకడ రావచ్చు. ఎందుకంటే 3 విధాలుగా ఆలోచించదు. ఒకటేమో పోస్ట్ ర్యాప్చర్, మిడ్ ర్యాప్చర్, ఫ్రీ ర్యాప్చర్. ఫ్రీ ర్యాప్చర్ అంటే సడన్గా ఎత్తబడచ్చు. మిడ్ ర్యాప్చర్ అంటే మందిరం కట్టిన తర్వాత, లేకపోతే కడుతున్న టైంలో మధ్యలో సడన్గా రావచ్చు. పోస్ట్ ర్యాప్చర్ అంటే ఇంకా మందిరం కట్టిన తర్వాత శ్రమలు స్టార్ట్ అయిన కొద్ది దినాల తర్వాత దేవుడు రావచ్చు అని 3 రకాలుగా మన బైబిల్ స్కాలర్స్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు. కానీ ఎప్పుడు ఏ విధంగా దొంగ వాళ్ళు వస్తారో దొర వాళ్ళు వస్తారో మనకు తెలియదు. కాబట్టి సిద్ధపడుడి, బీ ప్రిపేర్. నేను లోగోలో కూడా అదే పెట్టాను, బీ ప్రిపేర్, సిద్ధంగా ఉండుడి.
బుద్ధి లేని కణికల వలె ఉన్నావంటే మనం విడవబడతాం. శోధన జయించువాడే ధన్యుడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని వాక్యం చెప్తుంది. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మీరు మోకరించి ప్రార్థన చేస్తే శోధన ఏదైనా కానీ, ఇంట్లో ఆర్థిక సమస్యల, అప్పుల సమస్యల, ఇబ్బందుల, కృంగిపోతున్నావా, అన్నిటిని కూడా దేవుడు లేవనెత్తే దేవుడు. ఆయన మీద ఆధారపడండి. ప్రతి విషయంలో కూడా సహాయం చేసే దేవుడు. కనుక మీకు తెలిసిన సత్యాన్ని 10 మందికి చెప్పు. మీరు ఏ విధంగా ఉండండి. ఎందుకంటే ఆయన కోసం మీరు నిందింపబడుతున్నారా, మీరు దూషింపబడుతున్నారా? ఎన్నిటికంటే ముందు ఆయన దూషింపబడ్డాడు, ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆయన సల్వర శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ నా తండ్రి అని చెప్పేసి ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆయన బాధను భరించి 3వ దినాన తిరిగి మృత్యుంజయుడై లేచాడు. ఆమేన్. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ఈ వాక్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేసిన అవుతారు. ఇంకా మరికొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ఈ సబ్స్క్రైబ్ అనేది నాకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి వర్ధిల్లజేయును గాక. ఆమేన్.